Unit of power. వాట్ సార్? What is the right answer? Unit of resistance? Ohm. It's the right answer. Very good. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన చంగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. వర్కి తను చాలా సింపుల్ మనిషి. ఫ్యామిలీతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎంత ఫ్రెండ్లీ అంటే తన కొడుకు తను ఇద్దరూ కలిసి మందు తాగుతారు. వర్కి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన చేస్తున్న పని ఇప్పుడు నష్టాల్లో ఉంటుంది. వర్కి కూతురు అన్న, వర్కి కొడుకు రెమో తను బీటెక్ చదువుతుంటాడు. తన ఫ్రెండ్స్ ఆత్మ, యోధ, రియాజ్. రెమో, ఆత్మ, యోధ ముగ్గురు మెకానికల్ గ్రూప్. వాళ్ళ బ్రాంచ్లో అమ్మాయిలే ఉండరు. రియాజ్ది సిఎస్సి గ్రూప్. రియాజ్ చుట్టూ ఎప్పుడు అమ్మాయిలే ఉంటారు. రియాజ్ అయిన కులుజోకులను వేసి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. చాలామంది అమ్మాయిలు రియాజ్ చెప్పే కులుజోకుల్ని రియాజ్ బాధపడకూడదని వింటూ ఉంటారు. వర్కీకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. తన పేరు పాపచన్. తను కోటీశ్వరుడు. చాలా కష్టపడి బిజినెస్ చేసి ఆ స్థాయికి ఎదిగింటాడు. పాపచన్ కూతురు రియా. రియా రెమో ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. కానీ రియా చిన్నప్పుడే చదువుకోవడం కోసం దుబాయ్కి వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత ఇప్పుడు బెంగళూరులో ఉంటూ బీటెక్ చేస్తూ ఉంటుంది. రియా ఫ్రెండ్ షెరిన్. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే రెమో అలాగే తన ముగ్గురు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ ఇయర్. మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ల్యాబ్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. వైవో జరుగుతున్నప్పుడు యోధ అటు ఇటుగా కొన్ని ఆన్సర్లు చెప్పి సార్ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. ఆత్మ అడ్డెడ్ గుడ్డెడ్గా అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేస్తాడు. ఆత్మ చెప్తున్న ఆన్సర్స్కి సారే షాక్ అయిపోతాడు. రెమో మాత్రం ఆన్సర్స్ చెప్పలేక సార్ దొరికిపోతాడు. సార్ రెమోకి ఫుల్గా కోటింగ్ ఇచ్చి పంపిస్తాడు. అది తన ఫ్రెండ్స్ ఇద్దరు చూసి ఫుల్గా నవ్వుకుంటారు. నలుగురు ఫ్రెండ్స్ కలిసి బీటెక్ లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మెకానికల్ డిపార్ట్మెంట్లో లేడీ టీచర్స్ ఇద్దరు ఉంటారు. వాళ్ళు క్లాస్కి వచ్చిన ప్రతిసారి క్లాస్ మొత్తం ప్రజెంట్ అవుతుంది. సిఎస్సి రియాజ్ కూడా టీచర్స్ పీరియడ్ మాత్రం మెకానికల్లోకి వచ్చి కూర్చుంటూ ఉంటాడు. టీచర్స్ పీరియడ్లో బాయ్స్ అందరికీ టీచర్స్ని చూడడానికి టైం సరిపోదు. అర్జున్ సార్ తన క్లాస్కి ఎవరు రావడం లేదు అని టీచర్స్కి సంబంధించిన పీరియడ్స్ మొత్తం తనే తీసుకొని స్టూడెంట్స్కి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. స్టూడెంట్స్ అందరూ మాకిదేం టార్చర్రా బాబు అని తల కొట్టుకుంటారు. రియాజ్ క్యాంటీన్లో అమ్మాయిల దగ్గర కూర్చొని కుల్జోకులు వేస్తూ ఉంటాడు. రెమో, ఆత్మ, యోధ ముగ్గురు అది చూసి తట్టుకోలేక అమ్మాయిల ముందర తన పరువు మొత్తం తీసేస్తారు. రియా వాళ్ళ నాన్నకి రెమో వాళ్ళ నాన్న వర్కితో పని ఉండి అర్జెంటుగా రాని పిలుస్తాడు. వర్కి రియా వాళ్ళ నాన్న వచ్చి కలుస్తాడు. అప్పుడు రియా వాళ్ళ నాన్న, నా కూతురు రియా బెంగళూరులో ఒకరిని ప్రేమించింది. తను అబ్బాయి కాదు అమ్మాయి. తన పేరు షెరీన్. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి నేను రియాని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. నువ్వు తనను బెదిరించి మళ్ళీ బెంగళూరుకి పంపించేయాలని వర్కీతో అంటాడు. వర్కీ ఇది చాలా చిన్న మ్యాటర్ అని దానికి ఒప్పుకొని షెరీన్ని వెళ్ళి కలిసి బెదిరిస్తాడు. షెరీన్ నన్నే బెదిరిస్తావా అంటూ వర్కీని చిత కొడుతుంది. వర్కీ రియా వాళ్ళ నాన్నతో రియాని షెరీన్కే ఇచ్చి పెళ్లి చేయి, నీ కూతురిని తను సేఫ్గా చూసుకుంటుంది అంటాడు. ఆ మాటలు రియా వాళ్ళ నాన్న విని షాక్ అయిపోతాడు. వర్కీ నా కూతురు కూడా రియా మాదిరిగా కాకూడదు అని తన కూతుర్ని ఏ అమ్మాయితో కలవనివ్వడు. రియా వాళ్ళ నాన్న రియా చేస్తున్న బీటెక్ని మధ్యలో ఆపించి ఇంటికి పిలుచుకొని వచ్చేస్తాడు. తర్వాత రెమో ఉన్న కాలేజీలోనే జాయిన్ చేపిస్తాడు. రియా తను చదువుతున్న కాలేజీలోనే జాయిన్ అవుతోంది అని రెమోకి వాళ్ళ అమ్మ ద్వారా తెలుస్తుంది. రియా మళ్ళీ వెనక్కి వస్తుంది అని రెమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రెమో రియా గురించి తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు. రెమో రియా కాలేజ్కి వచ్చిందని తెలుసుకొని తనని వెళ్ళి కలుస్తాడు. రెమో రియా అందాన్ని చూసి షాక్ అయిపోతాడు. రియా రెమోని గుర్తుపట్టి హగ్ ఇచ్చి మాట్లాడిస్తుంది. ఇదంతా చూస్తున్న రెమో ఫ్రెండ్స్ షాక్ అయిపోతారు. రెమో అలాగే తన ఫ్రెండ్స్ రియా మెకానికల్ డిపార్ట్మెంట్ అని తెలుసుకొని అది కూడా ఫైనల్ ఇయర్ అని తెలుసుకొని కాలేజ్ మొత్తం వినపడేలా సెలబ్రేషన్స్ని చేస్తారు. రెమో అలాగే తన ఫ్రెండ్స్ ముగ్గురు రియాని ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేస్తూనే ఉంటారు. షెరిన్ రియా చదువుతున్న కాలేజ్కి వచ్చి రియాని పికప్ చేసుకుంటుంది. యోధ షెరిన్ని చూడగానే లవ్లో పడతాడు. రియాకి కాలేజ్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోతుంది. రెమో ఫ్రెండ్స్ ముగ్గురు రియాని ఇంప్రెస్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటారు. రెమోకి మాత్రం రియాని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక సతమతం అవుతుంటాడు. రెమో అలాగే తన ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒక చోట కలుసుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్లో వాళ్ళు కార్డ్స్ ఆడడం, మందు తాగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. రెమో తన ఫ్రెండ్స్తో కలిసి ఆ ప్లేస్లో ఉన్నప్పుడు షెరిన్ రెమోకి ఫోన్ చేసి నేను రియాని చూసి చాలా రోజులైంది, రియాని చూడ్డానికి లేడీస్ హాస్టల్లోకి వెళ్దాం రా అంటుంది.
రెమో రియాన్ చూడొచ్చు అని దానికి ఒప్పుకుంటాడు. షిరిన్ కోసం యోధా కూడా వస్తాడు. వీళ్ళిద్దరి వెనకాల వాళ్ళ గ్యాంగ్ మొత్తం వస్తుంది. అందరూ కలిసి హాస్టల్లోకి వెళ్తారు. హాస్టల్లో లేడీస్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. రెమో అలాగే తన ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తూ అలానే ఉండిపోతారు. రియా షిరిన్ని మాట్లాడించి త్వరగా పంపించేస్తుంది. మరుసటి రోజు కాలేజ్లో రియా రెమోతో మాట్లాడుతూ, ఈ మధ్యన షిరిన్ ప్రవర్తన అంతగా బాగలేదు, నువ్వు తనతో మాట్లాడడం మానే అంటుంది. రెమో దానికి సరే అని చెప్తాడు. ఫైనల్ ఇయర్ వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మొత్తానికి అందరూ ఎలాగో అలాగా ఎగ్జామ్స్ రాసేస్తారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. హాస్టల్లో రియా ఒక్కతే ఉంటుంది. తనకి హాస్టల్లో బోర్ కొట్టి రెమోకి ఫోన్ చేసి ఎక్కడికైనా టూర్కి వెళ్దామంటుంది. రెమో నువ్వు నేను మాత్రమే గోవాకి వెళ్దామంటాడు. రియా దానికి ఒప్పుకుంటుంది. ఇద్దరు కలిసి గోవాకి బయలుదేరతారు. రెమో వాళ్ళ ఫ్రెండ్స్ గోవాకి రాకూడదు అని, నేను రియా కలిసి గోవాకి వెళ్తున్నామని గోవాకి బయలుదేరిన తర్వాత ఫోన్ చేసి చెప్తాడు. ఇద్దరు కలిసి గోవాకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. గోవాలో రెమో వాళ్ళ అన్న ప్రేమ్ హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. రెమో రియా గురించి ప్రేమ్కి చెప్పి నైట్ హోటల్లో ఉండేందుకు మంచి రూమ్ని బుక్ చేపిస్తాడు. రెమో రియాతో ఎలాగైనా కలిసిపోవాలనుకుంటాడు. అందుకు రూమ్లో ఉన్నప్పుడు రియాకి ముద్దు పెట్టేందుకు ట్రై చేస్తాడు. రియా రెమోని తన్ని ఒక మూల కూర్చోబెడుతుంది. రెమో మాత్రం తన ఫ్రెండ్స్తో నేను రియా గోవాకు వచ్చినప్పటి నుంచి 3 సార్లు కలుసుకున్నామని చెప్తాడు. వాళ్ళది నమ్మకపోయేసరికి వాళ్ళని నమ్మించాలి అని రియా పడుకున్నప్పుడు రియాతో కలిసి ఫోటోలు దిగి వాళ్ళకి పంపిస్తాడు. రెమో ఫ్రెండ్స్ ఆ ఫోటోలు చూసి వాళ్ళిద్దరూ నిజంగానే కలిసిపోయారని నమ్మేస్తారు. అర్జున్ రియాతో కలిసి బెంగళూరులో చదువుకొనింటాడు. ఇప్పుడు అర్జున్ గోవాలోనే ఉంటాడు. రియా గోవాకి వచ్చిందని తెలుసుకొని తనని వచ్చి కలుస్తాడు. రియా అర్జున్ ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. రెమో రియా అర్జున్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారేమో అనుకొని చాలా బాధపడతాడు. రియా రెమోతో అర్జున్ నా ఫ్రెండ్ మాత్రమే అని చెప్తుంది. రెమో ఫుల్ హ్యాపీ. రియా రెమో ఇద్దరు మళ్ళీ గోవా అంతా తిరుగుతూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు ఒక రెస్టారెంట్లో ఉన్నప్పుడు రియా వాళ్ళ అన్న ఇద్దరిని చూసి రెమోని కొట్టి రియాని ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. రియా వాళ్ళ నాన్నకి రెమో వర్కీ కొడుకు అని తెలీదు. అందుకు వర్కీని పిలిచి షర్నీతో ప్రాబ్లం అని రియాని బెంగళూరు నుంచి ఇక్కడికి పిలుచుకుని వస్తే ఇక్కడ తను వేరే అబ్బాయితో కలిసి గోవాకి వెళ్ళింది అంటూ రెమో ఫోటోని చూపిస్తాడు. వర్కీ ఆ ఫోటోని చూసి వీడు నా కొడుకే అంటాడు. ఆ తర్వాత వర్కీ బాగా ఆలోచించి రెమోకి రియాకి పెళ్లి చేద్దామంటాడు. దానికి రియా వాళ్ళ నాన్న మీ వాడి కలర్ ఏంటి, మా అమ్మాయి కలర్ ఏంటి, ఇద్దరికి అసలు సరిపోదు అంటూ రియాని పిలిచి నువ్వు రెమో ఇద్దరు లవర్సా అని అడుగుతాడు. దానికి రియా మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంటుంది. దాంతో వర్కీ ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వచ్చేస్తాడు. రెమో రియా మీద ఫుల్గా ప్రేమను పెంచుకునేస్తాడు. రియాకి తన ప్రేమ విషయం ఎలాగైనా చెప్పాలనుకుంటాడు. అందుకు రియాకి ఫోన్ చేసి నువ్వు రేపు కాలేజ్కి రా, నేను నీకు ఒక విషయం చెప్పాలి అంటాడు. కాలేజ్లో రెమో రియాకి ప్రపోజ్ చేస్తాడు. రియా నువ్వు నేను ఫ్రెండ్స్ మాత్రమే, ప్రేమ టాపిక్ తెచ్చి మన ఫ్రెండ్షిప్ని చెడగొట్టద్దు అంటుంది. దానికి రెమో చాలా బాధపడతాడు. రెమో ఫ్రెండ్స్ అందరూ కలిసి రెమోని ఓదారుస్తారు. రెమో వాళ్ళ నాన్న వర్కీకి బిజినెస్లో అప్పులు బాగా పెరిగిపోతాయి. తను ఆ అప్పులు తీర్చేందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటాడు. అప్పుడు రియా వాళ్ళ నాన్న వర్కీ దగ్గరికి వచ్చి రెమోకి రియాకి పెళ్లి చేద్దాం, రియా ప్రెగ్నెంట్ అని చెప్తాడు. అప్పుడు వర్కీ రెమో కలర్కి రియా కలర్కి అసలు మ్యాచ్ అవ్వదు, ఈ సంబంధం వద్దులే అంటాడు. రియా వాళ్ళ నాన్న వర్కీతో నీ అప్పులు మొత్తం నేను తీరుస్తా, రెమోకి రియాకి పెళ్లి చేద్దామంటాడు. వర్కీ రియా వాళ్ళ నాన్న చెప్పిన దానికి టెంప్ట్ అయ్యి పెళ్లి కొప్పుకుంటాడు. రెమో రియాతో పెళ్ళని తెలియగానే చాలా సంతోషపడతాడు. కానీ తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియగానే షాక్ అయ్యి ఆ ప్రెగ్నెన్సీ నేను చేయలేదు అని వాళ్ళ నాన్నతో అంటాడు. వర్కీ రెమో మాటలు వినకుండా నువ్వు రియానే పెళ్లి చేసుకోవాలి అంటాడు. రెమో రియాకి ఆ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో తెలుసుకోవాలని రియాకి ఫోన్ చేస్తాడు. రియా కూడా నీ వల్లే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటుంది. రెమో నేను అస్సలు రియాని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, తనకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అని జుట్టు పీక్కుంటాడు. రెమో రియా ప్రెగ్నెన్సీకి నాకి ఎలాంటి సంబంధం లేదు అని తన ఫ్రెండ్స్కి చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఎవరే కానీ నమ్మరు. షిరిన్ రియా ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుని రెమోని కొడుతుంది. రెమో రియా ప్రెగ్నెన్సీకి నాకి ఎలాంటి సంబంధం లేదు అంటాడు. షిరిన్ అసలు రియాకి ప్రెగ్నెన్సీ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలని ప్రెగ్నెన్సీ టెస్టర్ తీసుకొని రియా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రియా ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేయించుకుంటుంది. రియాకి ప్రెగ్నెన్సీ ఉంది అని కన్ఫర్మ్ అవుతుంది. షిరిన్ రియా అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు రియాని మోసం చేయకుండా పెళ్లి చేసుకో అని రెమోకి వార్నింగ్ ఇస్తుంది. రెమో ఆ ప్రెగ్నెన్సీ నేను చేయలేదు అని అందరికి చెప్తూనే ఉంటాడు. కానీ ఎవరూ నమ్మరు. అందుకు రెమో వాళ్ళ అన్న ప్రేమ్ని పిలిచి మొత్తం చెప్తాడు. ప్రేమ్ రెమోతో నువ్వు రియాని పెళ్లి చేసుకో,
పెళ్ళైన తర్వాత నగలు డబ్బు తీసుకొని దుబాయ్కి పారిపో, నువ్వు దుబాయ్కి వెళ్ళడానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తా అంటాడు. రెమోకి ఆ ప్లాన్ బాగా నచ్చి ఒప్పుకుంటాడు. రెమో ప్రేమ్ చెప్పిన ఐడియా గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నప్పుడు రియా మొత్తం వింటుంది. రియా రెమోతో, నన్ను గోవాలో 3 సార్లు వాడుకుంది కాక ఇప్పుడు నన్ను మోసం చేసేందుకు ట్రై చేస్తున్నావా అంటుంది. ఇప్పుడు రియా చెప్పిన విషయం రెమో వాళ్ళ ఫ్రెండ్స్కి తప్ప ఇంకెవరికి చెప్పిండాడు. రియాకి ఈ విషయం ఎలా తెలిసింది అని రియాని అడిగి తెలుసుకుంటాడు. రియా రెమో ప్రేమని ఒప్పుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత రెమో చాలా బాధపడతాడు. రెమో ఫ్రెండ్స్ రెమో బాధని చూడలేక రియాని వెళ్ళి కలిసి మాట్లాడిస్తారు. నువ్వు గోవాలో రెమోని వాడుకొని ఇప్పుడు వదిలేస్తావా అంటూ రెమో వాళ్ళకి చెప్పింది మొత్తం రియాకి చెప్తారు. రియా, మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ జరగలేదు అంటూ, నాకు రెమో అంటే చాలా ఇష్టం, కానీ మా నాన్నకి రెమో అంటే ఇష్టం లేదు, అందుకే నేను రెమో ప్రేమని ఒప్పుకోలేదు అంటుంది. రెమోకి రియాకి పెళ్లి చేయాలని రెమో ఫ్రెండ్స్ ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ప్లాన్ని అమ్మలోకి తెచ్చింటారు. రెమో ఈ ప్లాన్ గురించి తెలుసుకొని షాక్ అయిపోతాడు. తర్వాత ఇదంతా వాళ్ళ ప్రేమ కోసమే కదా అని చాలా సంతోషపడతాడు. ఇక్కడ ఎవ్వరికీ తెలియని విషయం ఏమి అంటే రెమో రియాని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. రియా రెమో చదువుతున్న కాలేజీలో జాయిన్ కాకముందు నుంచే రెమో రియాని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ రెడీ చేసింటాడు. రెమో వాళ్ళ నాన్న వర్కీకి బిజినెస్లో అప్పులు పెరిగిపోతాయి. తను ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు రెమో తన ప్లాన్ గురించి మొత్తం చెప్తాడు. వర్కీ రెమో రియాని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఆస్తి మొత్తం నా చేతికి వస్తుంది అని దానికి ఒప్పుకుంటాడు. రెమోకి షెరెన్కి ముందు నుంచే పరిచయం ఉంటుంది. రెమో షెరెన్కి ఫోన్ చేసి, నువ్వు రియా లవర్ అని అందరం నమ్మించాలి అంటూ, నమ్మిస్తే డబ్బులు ఇస్తా అంటాడు. షెరిన్ దానికి ఒప్పుకొని నేను రియా ఇద్దరు లవర్స్ అని రియా వాళ్ళ నాన్నని నమ్మిస్తుంది. రియా వాళ్ళ నాన్న షెరిన్ గురించి వర్కీకి చెప్పినప్పుడు వర్కీనే రియాని బెంగళూరు నుంచి ఇంటికి పిలుచుకొని వచ్చి రెమో చదువుతున్న కాలేజ్లో జాయిన్ చేయించు అని చెప్తాడు. రియా వాళ్ళ నాన్న ఏమాత్రం ఆలోచించకుండా రియాని రెమో చదువుతున్న కాలేజీలోనే జాయిన్ చేస్తాడు. అప్పటి నుంచి రెమో రియాని ప్రేమలో పడేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. మొత్తానికి రియాని ప్రేమలో పడేస్తాడు. ఈ ప్లాన్ గురించి షెరిన్, రెమో, వర్కీకి తప్ప ఇంకెవరికి తెలీదు. అందరూ కలిసి రెమో రియాల పెళ్ళి గ్రాండ్గా చేస్తారు. ఇక్కడ మూవీ ఎండ్. సో ఇది ఫ్రెండ్స్ చంగ్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. హాట్స్టార్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.